ఇరాన్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికన్ వార్షిప్ అబ్రహం లింకన్ పై ఇరాన్ భారీ అటాక్ చేసినట్లుగా క్లెయిమ్ చేసుకుంటోంది. బ్యాలిస్టిక్ క్షిపణులు వార్షిప్ ను ఢీకొట్టాయంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ దాడితో షిప్ వెనక్కి తగ్గిందంటూ కూడా ఇరాన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. డ్రోన్ల దాడిని అడ్డుకొని షిప్ ను రివర్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇరాన్ ప్రకటనను మరోవైపు అమెరికా తోసిపుచ్చింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికాకు సంబంధించినటువంటి క్యారియర్ షిప్. అదిగో మనకు కనిపిస్తోంది స్క్రీన్లో, అతిపెద్ద క్యారియర్ షిప్. ఈ నేపథ్యంలో ఈ షిప్ మీద మేము అటాక్ చేశాం అంటూ ఇప్పటికే ఇరాన్ ప్రకటించుకుంది. మేము అటాక్ చేస్తుంటే ఈ షిప్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కౌంటర్ స్ట్రైక్ చేసేటువంటి మరికొన్ని షిప్స్ కూడా అక్కడి నుంచి వెనుదిరిగాయి, పారిపోయే ప్రయత్నం చేశారు. మేము అటాక్ చేస్తుంటే మమ్మల్ని తప్పించుకొని అంటూ ఇరాన్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఒక్కసారిగా యుఎస్కి మాత్రమే కాదు ప్రపంచ దేశాలను సైతం ఒక్కసారి అలర్ట్ చేశాయి. అంటే ఇరాన్ ఏ స్థాయి వరకు వెళ్తోంది, ఎంత క్లోజ్గా ఇరాన్ వెళ్ళగలుగుతుంది యుఎస్కి, రోజు రోజుకి ఎంత ప్రిసైజివ్గా అటాక్స్ చేయగలుగుతోంది, ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఇరాన్ ఉంది ఇంకా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.